హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి, పట్నం అబ్బాయి పార్ట్ 71. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విహాన్ మాత్రం హో గాడ్, ఏంటి ఇదంతా? ఇప్పుడు ఈ అమ్మాయితో నాకు ఇవన్నీ అవసరమా? డిస్గస్టింగ్ అనుకుంటాడు చిరాగ్గా ఫీల్ అవుతూ. విహాన్ మొహంలో ఆ చిరాకు అక్కడ వాళ్ళ ఎవరికీ కనిపించదు. కానీ అతని ఇన్నర్ ఫీలింగ్ ఏంటో బాగా తెలిసిన రఘురాం, జానకి గారికి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసిన ఇద్దరు, అబ్బా, ఈ ఫోటోగ్రాఫర్స్ చెప్పే ఫోజెస్కి వీడికి మెంటల్ ఎక్కిపోయేలా ఉందిగా, అలా అని వాటిని వద్దు ఆపేద్దాం అనుకోవడానికి మనసు రావడం లేదు. ఫ్యూచర్లో ఈ ఫొటోస్, వీడియోస్నే కదా వీళ్ళ లైఫ్లో స్వీట్ మెమొరీస్గా మిగిలేది. ఇప్పుడంటే వీడికి ఈ పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఇలా ప్రతిదానికి చిరాకు పడుతున్నాడు. కానీ రేపన్న రోజు వీడు పెళ్ళైన తరువాత హారికాని హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తాడు. ఆ రోజు ఈ ఫొటోస్, వీడియోస్ కూడా లేకపోతే, అయ్యో, ఆ రోజు అనవసరంగా అవన్నీ వద్దని తప్పు చేశానే, ఇప్పుడు మా పెళ్లి మెమొరీస్ చూసుకోవడానికి కూడా ఏమీ లేవే అని విహాన్ చాలా బాధపడాల్సి వస్తుంది. విహాన్కి అప్పుడు అలాంటి బాధ లైఫ్ లాంగ్ ఉండకూడదు అంటే ఇప్పుడు టెంపరరీగా కాసేపు చిరాకు పడ్డా ప్రాబ్లం లేదు. ఎలాగోలా ఇప్పుడు పరువు కోసం అయినా వాళ్ళు చెప్పినట్టు వినక తప్పదు. సో మేము కూడా ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ కాకుంటే అన్నీ వాటంతట అవే పూర్తి అయిపోతాయి. కాసేపు వీడి కళ్ళ ముందు మేము కనిపించకుండా ఉంటే చచ్చినట్టు ఆ ఫోటోగ్రాఫర్స్ చెప్పినట్టు ఫోజులు ఇచ్చి చక్కగా ఫొటోస్ దిగుతాడు అని వాళ్ళల్లో వాళ్ళే మనసులో అనుకుని ఇద్దరు ఒకరికి ఒకరు సైగులు చేసుకుని మండపం దగ్గర నుండి పక్కకి వెళ్ళిపోయి అందరికీ భోజనాలు వడ్డించే పనిలో పడతారు. ఇక్కడ విహాన్ ఫోటోగ్రాఫర్స్ నుండి తనని సేవ్ చేయడానికి తన పేరెంట్స్ ఎక్కడైనా కనిపిస్తారేమో అని పాపం కళ్ళతోనే చుట్టూ వెతికేస్తాడు. వాళ్ళు కావాలనే అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోయారు అన్న విషయం తెలియక. ఎటు చూసినా జనాలు తప్ప తనకి కావాల్సిన వాళ్ళు కనిపించకపోవడంతో, ఛ, మామ్ డాడ్ ఇప్పుడే ఇక్కడ ఉన్నట్టున్నారుగా, ఇంతలోనే ఎటు వెళ్ళిపోయారు? గ్రూప్ ఫొటోస్ కూడా దిగేశాము కదా, ఇంక ఇక్కడేం పని అని వెళ్ళిపోయారా ఏంటి? ఏమో, వెళ్ళినా వెళ్ళుంటారు. అసలే ఇది మామ్ వాళ్ళ పుట్టిన ఊరు కదా, మామ్కి తెలిసిన వాళ్ళు చాలామంది కనిపించి ఉంటారు. మామ్ వాళ్ళతో మాటల్లో పడిపోయి వాళ్ళతో పాటు వెళ్ళుంటుంది. ఈ డాడ్ కూడా మామ్ వెంటే వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఇప్పుడు నన్ను ఈ ఫోటోగ్రాఫర్స్ నుండి సేవ్ చేసే వాళ్ళే లేరు. నేను గట్టిగా నో చెబుదామంటే పెళ్ళికొడుకు ఎందుకు ఫొటోస్, వీడియోస్ వద్దు అంటున్నాడు అని జనాలు ఎక్కడ రాంగ్గా థింక్ చేస్తారో అని కాస్త ఆలోచించాల్సి వస్తుంది. లేదంటే ఒక్క చూపుతో వీళ్ళందరినీ ఇక్కడ నుండి తరిమి కొట్టేవాడిని అని మనసులో అనుకుంటూ ఉంటాడు. విహాన్ ఇన్నర్ ఔటర్ ఫీలింగ్స్ని ఏమాత్రం పట్టించుకొని ఫోటోగ్రాఫర్స్, సార్, మీరు ఇంకాస్త మేడంకి దగ్గరగా జరగండి, మేడం మీరు సార్ గారి భుజం మీద తల ఆనించండి అని చెప్తుంటారు. వాళ్ళ మాటలకి హారిక కూడా బిడియంతో కూడిన కంగారు పడుతూనే ఆ సమయంలో అలాంటివన్నీ తప్పదు అని భావించి విహాన్ మొహం వంక చూడకుండానే మెల్లిగా తన తలని అతని భుజం మీదకి వాలుస్తుంది. అది చూసిన ఫోటోగ్రాఫర్స్, వెరీ గుడ్ మేడం, మీరు కాసేపు ఇలానే మేము చెప్పేదానికి కోఆపరేట్ చేస్తే ది బెస్ట్ ఫొటోస్ తీసి మీకు బ్యూటిఫుల్ మెమొరీస్గా అందిస్తాము అని నవ్వుతూ చెప్తారు. ఆ మాటకి హారిక అందంగా నవ్వేస్తుంది. ఆ బ్యూటిఫుల్ స్మైల్ని, ఆ బ్యూటిఫుల్ ఫోజ్ని వాళ్ళ కెమెరాల్లో అందంగా బంధించేస్తారు ఫోటోగ్రాఫర్స్. విహాన్ భుజం మీద తల ఆనించిన హారికకి శరీరం అంతా వేడిసగలు వస్తుంటే విహాన్ మాత్రం ఆమె టచ్ని హార్ట్తో ఒకవైపు ఫీల్ అవుతూనే మరోవైపు మెదడుతో ఆలోచించి ఆ టచ్ కూడా భరించలేనంతగా ఫీల్ అయిపోతుంటాడు. చచ, పొయ్యి పొయ్యి ఈ పల్లెటూరి మొద్దుతో ఇన్ని యాంగిల్స్లో ఫొటోస్ దిగాల్సిన దుస్థితి వచ్చింది నాకు. టైం బ్యాడ్ అంటే ఏంటో అనుకున్నా కానీ మరి ఇంత వరస్ట్ టైం కూడా నడుస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటుంటాడు. ఆ ఫోజ్ అయిపోయాక, సార్, ఇప్పుడు మీరు
మేడం నడుము చుట్టూ ఒక చెయ్యి వేసి మేడంని కాస్త బెండ్ చేసినట్టుగా వంచి మీ మరో చేత్తో మేడం చేతిని పట్టుకుని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తున్నట్టు ఫోజ్ ఇవ్వాలి అని చెప్తారు. వాళ్ళు చెప్పింది అర్థమైనా అర్థం కానట్టుగా మొహం పెట్టి వాట్ టెల్ అగైన్ అంటాడు విహాన్. పాపం నిజంగానే వాళ్ళు చెప్పింది అతనికి అర్థం కాలేదేమో అనుకున్న ఫోటోగ్రాఫర్స్ ఆ ఫోజ్ని వాళ్ళు పెట్టి మరీ చూపించి ఇంతే సార్ సింపుల్ అని చెప్తారు. అది చూసిన విహాన్ లోపల వాళ్ళని తిట్టుకుంటూ మీకు సింపుల్లానే ఉంటుందిరా వెదవన్నర వెదవల్లారా, ఈ పల్లెటూరి మొద్దుతో ఇలాంటి ఫోజులు నేను చేయడం ఏంట్రా, ఇదేమైనా నా డ్రీమ్ గర్ల్ అనుకున్నారా ఇలాంటి ఫోజెస్ ఇవ్వడానికి, దీనితో ఓపెన్ రొమాన్స్ చేయడానికి అనుకుంటూ ఆ సిచ్యువేషన్లో తన ఫ్రస్ట్రేషన్ని చూపించలేక వాళ్ళు చెప్పినట్టే చేస్తాడు. బట్ అప్పుడు కూడా ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకోకుండా పక్క చూపులే చూసుకుంటారు. దాన్ని కూడా కరెక్ట్గా క్యాచ్ చేసి వాళ్ళిద్దరూ ఓరచూపులు చూసుకుంటున్నట్టుగా ఆ ఫోటోని క్లిక్ చేస్తారు ఫోటోగ్రాఫర్స్. ఆ తరువాత సార్ ఇప్పుడు మీరు మేడంని లిఫ్ట్ చేసి నిలబడండి. మేడం మీరు మీ రెండు చేతులని సార్ భుజాల మీద ఉంచి మా వైపు చూస్తూ ఉండండి. ఎక్స్క్యూజ్ మీ మీరు కరెక్ట్గా మేము చెప్పిన టైంకి ఫ్లవర్స్ చల్లండి అంటూ పక్కనే ఉన్న బుజ్జి వాళ్ళ వైపు చూస్తూ చెప్తారు. అప్పటికే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి ఏం చేయాలో చెప్పడంతో గులాబీ రేకులు ఉన్న ప్లేట్స్ పట్టుకుని నిల్చుని ఉన్న బుజ్జి అండ్కో ఓకే అన్నట్టుగా తల ఊపుతారు. గుడ్ అంటూ సార్ మీరు ఎత్తుకోండి అని మళ్ళీ చెప్తారు కెమెరామ్యాన్. దాంతో తప్పక విహాన్ హారిక నడుము చుట్టూ రెండు చేతులు వేసి పైకి లిఫ్ట్ చేస్తాడు. అమాంతం గాలిలోకి లేచిన హారిక సపోర్ట్ కోసం తనకే తెలియకుండా విహాన్ రెండు భుజాల మీద రెండు చేతులు వేసి పట్టుకుంటుంది. వెంటనే ఫోటోగ్రాఫర్స్ చేసిన సైగతో బుజ్జి వాళ్ళు తన ప్లేట్స్లో ఉన్న గులాబీ రేకులు అన్నీ పూల వర్షంలా పైకి చల్లుతారు. సడన్గా తన మీద పువ్వులు వర్షంలో కురవడంతో హారిక అందంగా నవ్వుతూ సంతోషంతో పులకరించిపోతూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంటుంది. హారిక నడుముని టచ్ చేస్తున్న విహాన్కి ఇది అని తెలియని ఏదో ఫీలింగ్ స్టార్ట్ అయింది అతని మదిలో. బట్ ఆ ఫీలింగ్ని హార్ట్ఫుల్గా ఫీల్ అవ్వకుండా త్వరగా అయిపోతే బాగుండు, ఇంకెంతసేపు దీన్ని ఇలానే లిఫ్ట్ చేసి పట్టుకోవాలి అని అనుకుంటుండగా ఏం నీ భార్యని కాసేపు కూడా ఎత్తుకోలేకపోతున్నావా, తను మరీ అంత బరువుగా ఉందా బాస్ అని తన అంతరాత్మ ప్రశ్నించగా బరువా పాడా, ఇది మరీ వెయిట్లెస్గా ఉన్నట్టుంది, నేను రోజు లిఫ్ట్ చేసే డంబుల్స్నే దీనికంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి తెలుసుగా అంటాడు విహాన్ గొప్పగా. మరీ అంత వెయిట్లెస్గా ఉన్న భార్యని కాసేపు ఎత్తుకోవడానికి ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు బాస్ అని వెటకారంగా అడిగాడు అంతరాత్మ. ఎందుకో నీకు తెలియదా ఏంటి, నాకు దీనితో ఇలా ఉండడం నచ్చడం లేదు, నేను ఇలాంటివన్నీ నా రేంజ్కి తగ్గే అమ్మాయితో చేయాలి అనుకున్నాను. బట్ ఇక్కడ వాటన్నిటికీ రివర్స్లో జరుగుతుంది, అందుకే ఏది హార్ట్ఫుల్గా ఫీల్ అవ్వలేకపోతున్నాను. అంతేకాని ఈ పిట్ట బరువు నా ఈ అమ్మాయిని మోయలేక కాదు, నేను మరీ అంత వీక్గా లేను ఓకే అని చెప్తాడు విహాన్. హా ఐ నో దట్, బట్ ప్రజెంట్ నువ్వు కొన్ని ఫీల్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఒక్కసారి నీ భార్య మొహాన్ని దాంతోపాటు ఆమె అందచందాలని చూడు, అప్పుడు తన మీద నీకున్న ఒపీనియన్ ఫీలింగ్స్ చేంజ్ అవుతాయేమో అని హితబోధ చేయాలని ప్రయత్నిస్తాడు అంతరాత్మ. బట్ ఎవరు ఏం చెప్పినా వినే సిచ్యువేషన్లో లేని విహాన్ మాత్రం ఈ జిడ్డు మొహాన్ని నేను చిన్నప్పుడే చూసేశానులే, ఇప్పుడు కొత్తగా చూసేది ఏమీ లేదు, ఆ జిడ్డు ఇంకాస్త ఎక్కువయ్యి ఎండకి ఎండిపోయి ఇంకా కాకిలా అందవికారంగా తయారయ్యి ఉంటుంది అని మొహాన్ని ఒక రకంగా పెట్టుకుని చెప్తాడు. నిన్ను నేను మార్చలేను బాస్, ఎప్పటివో తలుచుకుని అవే నిజం అనుకుంటే ఎలా, ఒకసారి నీ భార్యని చూస్తే కదా తను ఎలా ఉందో, తన శరీరాకృతి ఎలా ఉందో, నీ చేతుల్లో నలుగుతున్న తన నడుము ఎంత వయ్యారంగా ఉందో తెలిసేది అని చెప్తాడు అంతరాత్మ. హే తన అందాల్ని వర్ణించింది చాలుగాని మూసుకుని పక్కకెళ్ళి ఆడుకోపో, ఈ జిడ్డు మొహంలో నీకు తప్ప ఇంకెవరికి ఇన్ని అందాలు కనిపించవు అని నిర్లక్ష్యంగా అంటాడు విహాన్. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.
మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.